చేయడము, ఓటును డైవర్ట్ చేసే విధంగా కూడా మారేటువంటి ప్రక్రియకైతే కాస్త డిస్కషన్స్ అయితే జరిగాయి. సేమ్ ఎట్ ఏ టైమ్ బీఆర్ఎస్ అభ్యర్థి వీకుండే సమయం కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కూడా ఎట్లాగో నీకు ఎక్కువ ఎడ్జ్ లేదు, జనానికి కాస్త రెస్పాన్స్ లేదు కాబట్టి నాకైనా మద్దతు తీసుకోవచ్చు అనేటువంటి డిస్కషన్ అయితే జరుగుతూనే ఉంది. ఈసారి ప్రచారంలో కూడా మనం కనుక చూసుకుంటేనైతే ఎక్కువగా ఒకటి మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు ప్రచారం చేస్తుంది. తర్వాత కంప్లీట్ గా కూడా ఇంటర్నల్ డిస్కషన్ మీదనే ఎక్కువగా సాధించారు, అభ్యర్థులు ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే ప్రచారంలోకి పోయి అనవసరంగా లక్షలు ఖర్చు పెట్టి ఉండే బదులు అండర్స్టాండింగ్ తోటి మనం వస్తాము, అండర్స్టాండింగ్ తోటి గెలిచే అవకాశం ఉంటే బెటర్ అనేటువంటి ఆలోచన అయితే అభ్యర్థులు పోతున్నారు. ఓకే ఓకే. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిగతా మున్సిపాలిటీస్ చూసుకుంటే నిర్మల్, తర్వాత నిర్మల్ ఉంది, బైన్సా లాంటి పొజిషన్స్ ఉన్నాయి. అయితే ఈస్ట్ ఆదిలాబాద్ వెళ్దాం. ముందు ఈస్ట్ ఆదిలాబాద్ వెళ్దాం. ఈస్ట్ ఆదిలాబాద్ లో సిర్పూర్, కాగజ్ నగర్ కానీ ఆసిఫాబాద్ మున్సిపాలిటీస్ వెళ్దాం. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ఎటువంటి పరిస్థితి ఉంది రాజు పటేల్? ఆసిఫాబాద్ మన గ్రామ పంచాయతీ మొన్నటి వరకు కూడా మొదటిసారిగా మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయడం జరిగింది ఆ ఆసిఫాబాద్ ని. సో వార్డులకు వచ్చేసి సంఖ్య కరెక్ట్ ఐడియా లేదు కానీ ఆసిఫాబాద్ కి వచ్చేసి మొదటిసారి ఎక్కువ జరుగుతుంది. ఎక్కువ ట్రైబల్స్ ఓటర్స్ ప్రాధాన్యం ఎక్కువ కూడా మనకు ఆసిఫాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. అంటే పెద్ద అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అనేటువంటి కారణంతో మాత్రమే గ్రామ పంచాయతీగా నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ జరిగింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీకి మొదటిసారిగా అక్కడ ఎలక్షన్ జరుగుతుంది. ఆదిలాబాద్ నుంచి కోవా లక్ష్మి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కోవా లక్ష్మి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అటు శ్యామ్ నాయక్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడరు అక్కడ ఉన్నటువంటి వరప్రసాద్ వాళ్ళ లాంటి వాళ్ళు కూడా ఉన్నప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రెండింటి మధ్య మాత్రమే అక్కడ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ఈసారి ఫైట్ జరుగుతుంది. కాంగ్రెస్ కు వర్సెస్ బీఆర్ఎస్ సమీకరణాల నేపథ్యంలో ఆసిఫాబాద్ కు వచ్చేసైతే కాస్త కాంగ్రెస్ పార్టీకి మనకు ఎడ్జ్ కనిపిస్తుంది. సెకండ్ ప్లేస్ అక్కడ బీఆర్ఎస్ వెళ్లే అవకాశం ఉంది. బీజేపీ మాత్రం ఎలాంటి అక్కడ స్కోప్ లేదు అక్కడ. ఓకే. సో మెయిన్ పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. ఓకే ఓకే. సో అక్కడ కోవా లక్ష్మి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. కోవా లక్ష్మి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. గతంలో గ్రామ పంచాయతీ అధికార పార్టీ పార్టీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు ఇస్తున్నట్టు వాళ్ళు సర్పంచ్ గా ఉన్నారు. అక్కడ మర్స్కోలే నర్సు అని వాళ్ళ రిలేటివ్ అక్కడ కూడా సర్పంచ్ గా కూడా గత 2 సంవత్సరంలో ఉండడం జరిగింది అక్కడ. అంటే ఎమ్మెల్యేగా కోవాల బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రం అక్కడ సర్పంచ్ గా కూడా గత 2 సార్లు లేని పరిస్థితి కాబట్టి ఈసారి అదే కంటిన్యూ అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సిన అంశం. ఓకే ఓకే ఓకే. సో పోటీ ప్రధానంగా అక్కడ ఆసిఫాబాద్ లో బీజేపీ పెద్దగా ఏం లేదు ప్రాబల్యం. బీజేపీ అసలు ఎక్కువ ప్రాబల్యం లేదని చెప్పవచ్చు. 1-2 కూడా గెలుచుకునే అవకాశాలు అయితే అక్కడ మనకు కనిపించడం లేదు. ఓకే ఓకే ఓకే. సో దాని తర్వాత వేరే మున్సిపాలిటీకి వెళ్దాం. సిర్పూర్ కాగజ్ నగర్ చాలా ఇంట్రెస్టింగ్. అక్కడ కాంగ్రెస్ పార్టీ 3rd పొజిషన్. మొన్న రాష్ట్రంలోనే అతి తక్కువ ఓట్లు, మొత్తం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అతి తక్కువ ఓట్లు అక్కడే వచ్చినట్టున్నాయి కాంగ్రెస్ పార్టీ. ఎస్. సో ఇప్పుడు ఆ సిర్పూర్ కాగజ్ నగర్ లో ఇప్పుడు కోనప్ప కూడా ఇటు మళ్ళీ బీఆర్ఎస్ కు రిటర్న్ వచ్చేసారు. ఇప్పుడు చాలా అది బిగ్ టఫ్. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో ఈసారి కూడా మనకు కేవలము బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యనే మనకు ఫైట్ కనిపిస్తుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అవకాశం లేదని చెప్పవచ్చు. సో ఎందుకు అని అంటే వన్ సైడ్ గా ఉండేటువంటి బీజేపీకి ఈసారి కోనేరు కోనప్ప రిటర్న్ తిరిగి రావడం, కోనేరు కోనప్ప తన ప్రాబల్యాన్ని చూపించుకునే భాగంగా చాలా మంది కూడా అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కోనేరు కోనప్ప ఇద్దరు కూడా ఒకటై సీట్లను కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని కూడా అక్కడ సీట్లను అడ్జస్ట్మెంట్ చేసుకొని కూడా ఎలాగో మున్సిపాలిటీకి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలని ఎలాంటి డిస్కషన్ లేకుండా ప్రత్యర్థి వర్గం అనేది లేకుండా అక్కడ తయారు చేసుకొని చాలా తెలివిగా అక్కడ కోనేరు కోనప్పకు ఉన్నటువంటి సీనియారిటీ నాలెడ్జ్ తోటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సపోర్ట్ ఇచ్చి అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కూడా అన్ని చోట్ల
పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకా తిరుగుతున్నారా అక్కడే? కోనేరు కోనప్ప జాయిన్ అయిన తర్వాత కూడా వస్తున్నారా? ప్రచారం చేశారు, ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరిగింది. దాంతో పాటు ఇటీవల ఇన్ఛార్జ్ గా మనకు దాసోజు శ్రవణ్ కూడా కాగజ్నగర్ మున్సిపాలిటీకి, అసలు ఆసిఫాబాద్ కూడా ఇన్ఛార్జ్ గా బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ కూడా ఇన్ఛార్జ్ పెట్టారు. దాసోజు శ్రవణ్ కూడా గత 2 రోజులు పర్యటించారు. దాసోజు శ్రవణ్ సమక్షంలోనే అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇటు కోనేరు కోనప్ప ఇద్దరు కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది, ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది. సో టికెట్ల ఎంపికలో సో వాళ్ళిద్దరి మధ్యన వైరం ఉంటే టికెట్ల ఎంపికలోనే అది బహిర్గతం అయ్యేది. కానీ టికెట్ల ఇష్యూలో మాత్రం ఎలాంటి ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆర్ఎస్ ప్రవీణ్, కోనేరు కోనప్ప ఇద్దరు కలిసి ప్రచారం చేసిన సందర్భం ఉందా? కలిసి ప్రచారం చేయలేదు, వాళ్ళు వేరువేరైన ప్రచారం చేశారు. కాబట్టి మనకు వాళ్ళ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఎప్పుడు మనకు బయటపడతాయంటే టికెట్ ఇష్యూలో మాత్రము ఎలాంటి వివాదం అనేది బయటపడలేదు. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్గానికి, అక్కడ నా వర్గానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలి, కోనేరు కోనప్ప ఎక్కడ అనలేదు. సో నాకు సంబంధించినటువంటి తన అనుచరుడికి టికెట్ ఇవ్వాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడ అనలేదు. సో ఈ వివాదము అయితే మనకి ఎక్కడ కనిపించలేదు. ఏదైతే ఇప్పుడు మన జగిత్యాల కనిపిస్తున్న ఇష్యూస్ అయితే ఉన్నాయో, సో అలాంటి ఇష్యూస్ అయితే మనకు కాగజ్నగర్ మున్సిపల్ సెలక్షన్ లో ఎన్నికల క్యాండిడేట్ సెలక్షన్ లో మాత్రం కనిపించలేదు. ఎవరికి వాళ్ళు కూడా చాలా క్లియర్ గా బీఫామ్స్ తీసుకొని ఎలాంటి వివాదం లేక బరిలోకి తిరిగారు. అయితే పాల్వాయి హరీష్ బాబు మనకు అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి. సో పాల్వాయి హరీష్ బాబు కూడా చాలా, ఎందుకంటే సింగిల్ హ్యాండ్ ఫైటర్ అక్కడ, అతనికి సపోర్ట్ గా కూడా ఎలాంటి సెకండ్ క్యాడర్ సంబంధించినటువంటి లీడర్ లేకపోవడము, కేవలం తన యొక్క కార్యకర్తలను అనుచరులను మాత్రమే ఎక్కువగా మోటివేషన్ చేస్తూ ముందుకెళ్తున్నాడు అటు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. సో నిన్న పాల్వాయి హరీష్ బాబు కూడా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తోటి కూడా అక్కడ నిన్న బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అది కూడా కాస్త కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఏ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేసరికి యోగి ఆదిత్యనాథ్ నే ఏకంగా అటు సిర్పూర్ కాగజ్నగర్ తీసుకొచ్చారు. ఈసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా పాల్గొనే అంశంలో పక్కన ఉన్నటువంటి జాతీయ స్థాయి నేతలపైన కూడా ఆధారపడి ప్రచారం చేస్తున్నాడు కాబట్టి సో అదే ఈసారి కలిసి వస్తుందా లేదని చెప్పవచ్చు. మన గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో అయితే కాస్త పాల్వాయి హరీష్ బాబు అక్కడ కలిసి వచ్చింది. ఎందుకంటే బీజేపీ కూడా అక్కడ ఫస్ట్ లోకి వెళ్ళి అక్కడ బీఆర్ఎస్ సెకండ్ కు వచ్చినటువంటి పరిస్థితి అక్కడ ఉంది కాబట్టి సో కాగజ్నగర్ మున్సిపాలిటీలో కూడా అటు బీఆర్ఎస్ వర్సెస్ ఇటు బీజేపీ నెక్ టు నెక్ ఫైట్ అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, సో నెక్ టు నెక్ ఫైట్ లో అడ్వాంటేజ్ ఎవరికి ఉండొచ్చు, బీఆర్ఎస్ బీజేపీ కాగజ్నగర్ లో? బీఆర్ఎస్ కు వచ్చే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ అక్కడ కంప్లీట్ గా కూడా, ఎందుకంటే కోనప్ప హవా అనేది చాలా ఎక్కువ కొనసాగుతుంది. చాలా వరకు కూడా లీడర్లు ఎప్పుడైతే కోనప్ప తిరిగి పార్టీలోకి వచ్చారో ఒక రకమైనటువంటి మానసిక ధైర్యము, మీ ఎన్నికల్లో పోటీ చేయాలి, బీఆర్ఎస్ పార్టీ కంటే పనిచేయాలటువంటి ధైర్యం వచ్చింది కాబట్టి ఆ ధైర్యంతో ఈసారి అయితే చాలా ముందుకు వెళ్లారు. సో అది చాలా అడ్వాంటేజ్ కూడా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కోనప్ప కూడా నెక్స్ట్ మళ్ళా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలవడానికి ప్రజాప్రతినిధులు నాకు అవసరం కాబట్టి ఈ కార్పొరేషన్ కంపల్సరీ నాకు ఉండాలి, లేకుంటే నాకు సపోర్ట్ ఉండదు అనేటువంటి లక్ష్యంతో కూడా తాను కూడా చాలా క్రియాశీలకంగా, చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫెక్ట్ పెట్టి కూడా చాలా రాజకీయంగా చాలా ఎత్తులు పై ఎత్తులు వేసి కూడా టికెట్లు ఎంపిక చేస్తూ ప్రచారం చేసినటువంటి తీరు బట్టి చూస్తే అయితే బీఆర్ఎస్ వైపే కాగజ్నగర్ మున్సిపాలిటీ వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఓకే, అంటే కాంగ్రెస్ థర్డ్ పొజిషనే కాగజ్నగర్ లో. కాంగ్రెస్ నుంచి మనకు ఎమ్మెల్సీ దండే విఠలు అక్కడ మనకు ఉండడం జరిగింది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచినటువంటి దండే విఠల్ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. సో ఎందుకంటే తను కూడా టికెట్ ఆశిస్తున్నాడు, సిర్పూర్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నాడు కాబట్టి దండే విఠల్ కూడా చాలా ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఏ రకంగా కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిన అంశం అయితే అక్కడ స్థానికంగా మనకు కనిపించింది. ప్రచారం కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా చేయలేదు, ప్రచారంలో కూడా కాస్త వెనుకబడిందనే చెప్పవచ్చు. ఎందుకంటే పెద్ద లీడర్లు రాలేదు. దండే విఠల్ కూడా కేవలం ఇంటర్నల్ గా రాజకీయాలను ప్రభావితం చేసే వ్యక్తి మాత్రమే బయటకు వచ్చి బహిరంగంగా తనకు ఉన్నటువంటి వాక్చాతుర్యం కానీ ప్రజలను మోటివేషన్ చేయడం కానీ లీడర్లు మోటివేషన్ చేసేటువంటి అంత మాస్ లీడర్ కాకపోవడం కాంగ్రెస్ పార్టీకి అక్కడ కాస్త మైనస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అదంతా కూడా మాస్ ఏరియా, కాగజ్నగర్, సిర్పూరు అవంతా కూడా మాస్ ఏరియా కాబట్టి సో కోనప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాస్ లీడర్ అక్కడ. సో ఈ క్లాస్ దండే విఠల్ ఏదైతే క్లాస్ గా ఉంటుందో అది అక్కడ పనిచేయలేదని మనం చెప్పవచ్చు ప్రచారాన్ని బట్టి అయితే చూస్తాం. ఓకే 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 సో ఇక చెన్నూరు, క్యాతన్పల్లి మున్సిపాలిటీస్
సో చెన్నూరు Yes, అసెంబ్లీ చెన్నూరు నియోజకవర్గంలో క్యాతన్పల్లి. మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నారు. క్యాతన్పల్లిలో చాలా సర్ప్రైజ్, రాష్ట్రం అంతటా Yes, yes. సిపిఐ కాంగ్రెస్ పొత్తుంటే కాంగ్రెస్ క్యాతన్పల్లిలో మాత్రం పొత్తు ఉంది. బీఆర్ఎస్ సిపిఐ పొత్తుంది. సో ఇది చాలా ఊహించని పరిణామం. సో నో వన్ ఇస్ ఎక్స్పెక్ట్ పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాలలో ఉన్నటువంటి లీడర్స్ ఎవ్వరు కూడా, ఈవెన్ మంత్రి వివేక్ కూడా ఊహించని షాక్ అతన్ని కలిగిందని చెప్పవచ్చు. ఏ టైంలో కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి సిచ్యువేషన్ అయితే కేతన్పల్లి మున్సిపాలిటీలో జరిగింది. ఎందుకంటే వివేక్ వెంకటస్వామి బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి ఇమీడియట్ వచ్చి కేవలం 15-16 రోజుల ఎలక్షన్ టైం ముందుతోటే సిపిఐ మద్దతు తీసుకుంటాం. సిపిఐ నుంచి అక్కడ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి వాసిరెడ్డి సీతారామయ్య గాని, కలవెన్ శేఖర్ గాని, మిగతా చాలా లీడర్లు కూడా వివేక్ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేశారు. సో అంటే వివేక్ వాస్తవానికి ఏంటంటే ఒక స్పెషల్ స్ట్రాటజీ తోటి మంత్రి వివేక్ ఉంటారు. వివేక్ ఏ పార్టీలో ఉన్నా సరే, ఎందుకంటే మీరు చాలా దగ్గరగా చూసాం కాబట్టి వివేక్ గారిని, వివేక్ అటు బీఆర్ఎస్ లో ఉన్నా, ఇటు బీజేపీలో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా, సిపిఐ లీడర్లతో మాత్రం ఖచ్చితంగా తనకి స్నేహ సంబంధాలు కొనసాగుతూనే వస్తున్నాయి. తను ఏ ఎలక్షన్ లో పోటీ చేసినా సరే, ఇంటర్నల్ గా ఒకవేళ పార్టీ వేరే పార్టీకి మద్దతు ఇచ్చినా సరే, ఈ లీడర్లు అందరూ కూడా ఖచ్చితంగా కూడా తనకే సపోర్ట్ చేసేలాగా మేనేజ్ చేసుకొని వారి యొక్క సహాయ సహకారం ప్రతి ఎలక్షన్ లో తీసుకున్నటువంటి వివేక్ ఈసారి సిపిఐ పార్టీ అయితే ఊహించని తాకిచ్చింది. అక్కడ క్రియాశీలకంగా ఉన్నటువంటి లీడర్ ఏదైతే మనకు ఏఐటీసీ లీడర్ ఉంటాడో వాసిరెడ్డి సీతారామయ్య, స్టేట్ ఆయన సెక్రటరీ, ఆయన అందరూ కూడా ఏకదం ఒకటేసారికి మేము కేతన్పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు, బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తామని డైరెక్ట్ వచ్చి బాల్కా సుమన్, వాసిరెడ్డి సీతారామయ్య, మిగతా లీడర్లు అందరూ లోనే చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఒక చిన్న లీక్ కూడా రాకుండా చేయడం జరిగింది. సో దీని ప్రధాన కారణం ఏంటి అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. సో అక్కడ కేతన్పల్లి మున్సిపాలిటీ సంబంధించిన కూడా సింగరేణి ఏరియా, కోల్బెల్ట్ ఏరియాలు అంతా కూడా. సో అక్కడ వాళ్ళు సిపిఐ పార్టీ అక్కడ ఉన్నటువంటి 24 సీట్లలో వాళ్ళు 12 సీట్లను మాకు ఇవ్వండి, 12 సీట్లు కాంగ్రెస్ పార్టీ తీసుకోమని చెప్తే, కాంగ్రెస్ పార్టీ కేవలం మేము 6 సీట్లు మాత్రమే ఇస్తాము, 6 కాంగ్రెస్ వాళ్ళని ఇస్తాము, మిగతా 18 మేము పోటీ చేస్తామని కాంగ్రెస్ అనడం జరిగింది. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికటువంటి నాయకులు అంటే వివేక్ ప్రధాన అంశాలతో పాటు ఇటీవల డిసిసి అధ్యక్షుడు ఎన్నికైనటువంటి రఘునాథ్ రెడ్డి కూడా తమను చాలా చిన్న చూపారండి, సిపిఐకి అంత సీన్ లేదు, ఆ టికెట్లు ఇచ్చుడే ఎక్కువ, మీకు ఇది ఇచ్చుడే ఎక్కువ అనేటువంటి స్పష్టమైనటువంటి మాటలను మమ్మల్ని చాలా చిన్న చూపుతోటి రఘునాథ్ రెడ్డి చూసి మాట్లాడాడు. కాబట్టి అంత చిన్న చూపు చూస్తున్నటువంటి మాకు మీతో పొత్తు అవసరం లేదని బీఆర్ఎస్ తోటి సడన్ గా యూటర్న్ తీసుకొని అక్కడ బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు అక్కడ 10 సీట్లలో అక్కడ సిపిఐ పార్టీ పోటీ చేస్తుంది, 14 సీట్లలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది. సో దానికి చైర్మన్ కు వైస్ చైర్మన్ కూడా ఆల్రెడీ అడ్జస్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వారికి చైర్మన్ ఇవ్వడము, అటు సిపిఐ నుంచి గెలిచిన వారికి వైస్ చైర్మన్ కూడా ఇవ్వదామని ఒప్పందం అయితే అక్కడ జరిగినటువంటి నేపథ్యంలో ఈసారి ఊహించని పరిణామం అయితే మరి ఎదుర్కొంది. కేతన్పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది కూడా చాలా కష్టంగా కనిపిస్తుంది భరత్ మనకి. ఎందుకంటే కొంతమంది లీడర్లు కూడా టికెట్ ఆశించిన వాళ్ళు కూడా టికెట్ ఇవ్వని పరిస్థితి ఉంది. సో అక్కడ బంగి శివకిరణ్ అనేటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉంటారు. మొన్నటి ఎన్నికల్లో వివేక్ వెంకటస్వామి గెలుపు కోసం చాలా కష్టపడ్డటువంటి వ్యక్తి, అతను కూడా టికెట్ ఇవ్వడం లేదు, టికెట్ నిరాకరించడం జరిగింది. సో కొంతమందికి కూడా టికెట్లు ఇవ్వకుంటే మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలోనే కూడా అక్కడ గొడవ కూడా చేయడం జరిగింది. సో వివేక్ వెంకటస్వామి గెలుపు కోసము, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము కృషి చేసిన మాకు టికెట్లు ఇవ్వడం లేదు. ఎందుకంటే వాస్తవానికి స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చేసరికి కేతన్పల్లి మున్సిపాలిటీ ఎందుకంటే గ్రామ పంచాయతీ